వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. తెలంగాణ రాజకీయం కూని చేయబడతా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడైతే చూస్తా ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ లోకి ఎంత ఈరోజు ఒక నైట్ ఉన్నాడో లేదో మళ్ళీ తెల్లారి జంపింగ్ అయిపోతా ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల పైన హైకోర్టు ముట్టికాయలు వేస్తా ఉన్నా కానీ ఎవరు మారట్లేదు. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తా ఉందంటే బీఆర్ఎస్ ఎల్పీ అంటే ఎల్పీగా ఉన్న కేసీఆర్ పదవి అవుట్ చేసే విధంగా తన ధోరణి అయితే ఉంది. ఎందుకు మరి కేసీఆర్ పదవి అవుట్ అవుతుందని అంటే కేసీఆర్ ఎల్పీ లీడర్గా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అయితే ఉండడం అయితే జరిగింది. తనకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా తన సపోర్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడు, ఆకర్షణ చేయించుకునే పనిలో ఉన్నాడు కూడా తెలుస్తా ఉంది. అదేంటో మొత్తం ఒకసారి మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏదైతే కేసీఆర్ కి సంబంధించిన పదవులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాంట్లో కూడా గతంలో నుండి కూడా కొంత వ్యతిరేకత కేసీఆర్కి వచ్చినప్పటికి కూడా ఇక కేసీఆర్ రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మార్పు అని తీసుకొని వచ్చిండు. ఆ మార్పులో భాగంగానే మరి ఏ విధంగా ఏమవుతుందో ఒకసారి అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. ఇగో ఎల్ఓపి పదవి నుంచి కేసీఆర్ ని దించుదాం, నయా ప్లాన్ రెడీ చేస్తున్న కాంగ్రెస్, మరో 10 మంది ఎమ్మెల్యేలకు కాలం. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ రెబల్ గ్రూప్ ని ఏర్పాటుకు ప్రయత్నం. దీంతో 18కి పడిపోనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎల్ఓపి నుండి కేసీఆర్ ని దింపేసి రెబల్ గ్రూప్ నుండి కడియంకు కుర్చీలో పెట్టే ఇక ఎత్తుగడ. ఎమ్మెల్యేలపై వేటు అంశంలో హైకోర్టు తీర్పుతో బీజేపీ తరహా రాజకీయం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి అన్నట్టు కూడా అంశాలైతే ముందుకొస్తా ఉన్నాయి. మహారాష్ట్రలో శివసేన 2గా చీల్చిన బీజేపీ తెలంగాణలో అదే తరహా రాజకీయాన్ని పావులు కదిలిస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదే ఏంటి ఇందాకనే చెప్పాను, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంకొక 10 మందిని కూడా బయట తీసుకొని వచ్చేసి ఆ గ్రూప్ మొత్తం ఒక రెబల్ గ్రూప్ గా పెట్టేసి దాంట్లో కడియం శ్రీఆర్కి కీలక పదవి ఇచ్చేసి అంటే ఆ ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జిగా నువ్వే, ప్రతిపక్ష హోదా కేసీఆర్కి ఉండదు, అక్కడ ప్రతిపక్ష హోదా మరి ఇక్కడ కడియం శ్రీఆర్కే ఉంటది, ఒక దళిత నాయకుడికి ఉండాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తా ఉన్నాడంట. ఎందుకంటే గతంలో కూడా డిప్యూటీ సీఎం కడియం శ్రీఆర్కి ఇచ్చినప్పుడు కూడా నామ మాత్రమే పనిచేపించిండ్రు కేసీఆర్, అంతంత మాత్రమే పనిచేపించిండు. మరి ఆ రివెంజ్ ప్లాన్ లోనే ఉన్నట్టు కూడా కడియం శ్రీఆర్ కనబడతా ఉన్నారు. ఏదైతే కొంత కాంగ్రెస్ కి కోవైడ్ గా పనిచేసింది కడియం శ్రీఆర్ తెలుస్తా ఉంది. కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి సర్కార్ పావులు కలుగుతుంది. బీఆర్ఎస్ అధినేతకు ఎల్ఓపి ప్రధాన ప్రతిపక్ష నేతగా హోదా లేకుండా చేయాలని వ్యూహంతో పనిచేస్తుంది. మరో 10 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ నుండి బయటకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం రెడీగా ఉంది. ప్రస్తుతం 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరితో పాటు ఇంకొంతమంది లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. సదరే దండోపాయంతో ఆయా ఎమ్మెల్యేలను పార్టీ చేర్చుకునేందుకు రంగంలో రెడీ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మహారాష్ట్రలో బీజేపీ చేసినట్టుగా ఇక్కడ కూడా విభజించు పాలించని సూత్రం అమలు చేయడానికి చూస్తుంది. అక్కడ శివసేన పార్టీ చీల్చి ఏక్నాథ్ షిండేకు అధికారం కట్టబెట్టింది. ఇక్కడ కూడా అలాగే బీఆర్ఎస్ ను 2గా చీల్చి ఏదైతే కడియం శ్రీఆర్కి నాయకత్వం ఇచ్చే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కూడా తెలుస్తా ఉంది. పార్టీ నుండి 10 మంది బయటకు లాగితే వారి సంఖ్య 20 అవుతుంది. దీంతో బీఆర్ఎస్ బలగం 18కి పడిపోతుంది. అప్పుడు రెబల్ వర్గానికి ఎల్ఓపి కట్టబెట్టవచ్చు అనే ప్లాన్ లో కాంగ్రెస్ ఉన్నాడు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే అందుకే ఒక ప్లాన్ ఫస్ట్ పెద్ద ప్లాన్ వేసిండు సీఎం రేవంత్ రెడ్డి. ఏం చేసిండు, కొంతమందిని బీఆర్ఎస్ నుండి తీసుకొని కాంగ్రెస్ లో కలిపేసుకున్నారు. దానిలో ఇంకొంతమంది తీసుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి మరి 10 మందిని తీసుకుంటే 28 మంది ఉన్నారు కాబట్టి 10 మందిని తీసుకుంటే 18 మంది అయిపోతారు. ఆ 18 మంది మరి పార్టీ అల్ల నుండి ఇళ్ళకి వచ్చిన వాళ్ళు 20 మంది అయిపోతారు. కాబట్టి ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా ఏదైతే ఉంటుందో అది కడియం శ్రీఆర్కి ఇవ్వచ్చు, తనకి ఇచ్చేసి మరి అక్కడ రెబల్ గ్రూపు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ అంశం ఏదైతే హైకోర్టు మొట్టికాయలు వేస్తా ఉందో పార్టీ ఫిరాయింపుల పైన దీనిపైన క్లియర్ కట్ గా ఏంటంటే పార్టీ ఫిరాయించినట్టు కాదు. ఇక్కడ ఏమైపోతుందంటే
వాళ్ళు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు అధికారంగా వచ్చినప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ వ్యక్తులు కాదని, వాళ్ళు సపరేట్ గా ఒక రెబల్ గ్రూప్ గా ఉన్నారని, వాళ్ళు కాంగ్రెస్ లో కలవలేదని, కాంగ్రెస్ కి అనుకూలంగా పనిచేసే వాళ్ళు. ఇక వాళ్ళు బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిరంటే కాంగ్రెస్ కి అనుకూలంగా పనిచేసే వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కాదు అని ప్రజలను మోసం చేసి రాజకీయాల కూని చేయడానికి ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు కనబడతా ఉంది క్లియర్ కట్ గా. ఎందుకంటే ఇక్కడ ఆలోచించవచ్చు, గతంలో ఏదైతే మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటికి రివెంజ్ ప్లాన్లోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే అప్పుడు కూడానే బీజేపీకి సంబంధించిన కొంతమంది కావచ్చు, కాంగ్రెస్ సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వీళ్ళకి సంబంధించిన ఎల్పీని సైతము తన బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఆ సందర్భంలో చేసింది తనకు అప్పుడు రైట్ అనిపించింది. ఇప్పుడు అదే పని కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటే రాంగ్ అనిపించేసింది. మరి హైకోర్టులో పిటిషన్ వేసిర్రు. హైకోర్టు కూడా మరి గవర్నమెంట్ కి ఏదన్నా ఒకటి తేల్చుర్రయ్యా, అసెంబ్లీకి పెద్ద బాసు లాగా మరి స్పీకర్ ఉన్నా కాబట్టి మరి స్పీకర్ కార్యాలయానికి ఒక వినతి పత్రం లాంటివి ఇచ్చింది. ఎందుకంటే అక్కడ అనరు వేట వేస్తారా లేదా ఏదైనా ఒక డిసిషన్ తీసుకోండి, లేకుంటే 2 వారాల్లో మేము దాన్ని సుమోటో కేసు కింద పరిగణించేసి విచారణ చేపట్టి దాని మీద మా యొక్క నిర్ణయం చేపడతాము. ఇప్పుడు అక్కడ మీరు పెద్ద మనుషులకు ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని చెప్పండి అని కూడా స్పీకర్ని కోరినట్టు తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయబోతారు, ఈ 2 వారాలలో సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉన్న ప్లాన్ ఏంటంటే బీఆర్ఎస్ నుండి కొంతమంది ఎమ్మెల్యేని తీసుకొని రావాలి. మరి ఎవరు వస్తారు, ఎవరు రానికి సిద్ధంగా ఉన్నారంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న కొంతమంది కాంగ్రెస్ లో కలవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మొన్ననే చెప్పాము, చాలా వరకు నిన్న కూడా చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా కొంతమంది ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉమ్మడి హైదరాబాద్ లో ఉన్న వ్యక్తులైతే మరి కాంగ్రెస్ లో కలవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మరి ఎవరెవరు కలుస్తారు అనే విషయంలో మల్లారెడ్డి వీళ్ళని తీసుకొని వచ్చే ప్లాన్ లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మల్లారెడ్డి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో మల్లారెడ్డి యూనివర్సిటీలను కాపాడుకోవాలి కాబట్టి వాటిని కాపాడుకునే నేపథ్యంలో మల్లారెడ్డి మరి కొంతమందిని తీసుకొచ్చడానికి ప్లాన్ లో పెట్టినట్టు కూడా ఇక్కడ క్లియర్ గా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అందుకే ఇక్కడ మల్లారెడ్డితో కూడా సీక్రెట్ గా మీటింగ్లు జరుపుతా ఉన్నారు కాంగ్రెస్ నేతలు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అందుకే దోస్తానా మల్లారెడ్డి కాంగ్రెస్ కి అయితే దోస్తానా కడతా ఉన్నారు. మరి కాంగ్రెస్ ఏ క్షణమైనా కాంగ్రెస్ వచ్చేటట్టు కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో తనే రాకుండా ఇంకో కొంత మందిని తీసుకొని వచ్చే ప్లాన్ లో మల్లారెడ్డి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఎల్ఓపిగా ఉన్న మాజీ సీఎం చంద్రశేఖరరావు గారి పదవి పోతున్నట్టే కూడా కనబడతా ఉంది. పోయేటట్టు చేస్తాం అన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు మనకు క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నాయి. మరి చూడబోవాలి ఎల్ఓపిని సైతం బీఆర్ఎస్ ఎల్ఓపిని సైతం కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటుందా, చేసుకునేటప్పుడు మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి అతిపెద్ద ప్లాన్ కూడా చేస్తా ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళి మరి కాంగ్రెస్ సంబంధించిన అధిష్టానంతో కూడా కొంత మంత్రాలు జరిపే కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా కొంతవరకు వినిపిస్తా ఉంది. మరి అక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న ప్లాన్ కి కేసీఆర్ కూడా ఇంకొక తిరుగు ప్లాన్ చేస్తా ఉన్నారు. వాటిలలో మరి సవాల్కి ప్రతి సవాల్గా కూడబోతా ఉంది. రాజకీయాన్ని కూనీ చేసి తెలంగాణ ప్రజల ఆగం చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఈ 2 పార్టీల మధ్య తెలంగాణ అభివృద్ధి అనేది మర్చిపోయే విధంగా చేస్తా ఉన్నారు. ఒకడేమో చీరగాజులు అంటారు, ఇంకోడేమో నీ ఇంటికి వచ్చా, నీ నటింటికి వచ్చా అని ఇంకొకటి అంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజానికి ఏమి ఇస్తున్నారు, ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు, ఏం పరిపాలన చేస్తా ఉన్నారు, లా అండ్ ఆర్డర్స్ తప్పుతా ఉన్నారు, వాళ్ళే తప్పుతా ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యే హోదాలో ఉండి తెలంగాణ ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు, అరే బాయ్ ఎమ్మెల్యే అంటే ఇట్లా ఉండాలా, చీరగాజులు ఏంది, వాడు ఇంటికి వచ్చుడేంది, నటింటి పోయిననుడేంది, కోడూర్లతో దాడి ఏంది, అధికారం పోయిన తర్వాత ఏదైతే ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పిఎస్సి చైర్మన్ మళ్ళీ వేరేటోళ్ళకి ఆ పార్టీలో వచ్చిన వాళ్ళకి ఎట్లా ఇస్తారు, కండువ కప్పుకొని కాంగ్రెస్ కండువ కప్పుకొని ఇది గుడి దగ్గర కప్పుకున్న కండువాని ఎట్లా చెప్తారు. అనేక ధోరణి రాజకీయాలు ఎంతవరకు కూనీ చేయాలో తెలంగాణ అంతవరకు కూనీ చేస్తా ఉన్నారు. అసలు రాజకీయం అంటే అరే చీ బాబు ఏంద్ర ఈ రాజకీయాలు అనే విధంగా ఇక్కడ నడుస్తూ ఉంది తెలంగాణలో.
ఇటు ఎవరు కాదు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు అట్నే ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అట్నే ఉన్నారు. ఎవరు కూడా తెలంగాణ ప్రజల గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు, లేకుంటే మొన్న వరద బాధితుల గురించి కావచ్చు, రుణమాఫీ కాలేదని కొంతమంది సూసైడ్ చేసుకున్న ఆ రైతుల గురించి కావచ్చు, గోండు మహిళల మీద అత్యాచారం జరిగితే ఆ మహిళల గురించి కావచ్చు, హైడ్రా గురించి రోడ్డు మీదకి వచ్చిన మహిళల గురించి కావచ్చు, లేకుంటే చిన్నపిల్లల గురించి కావచ్చు, ఏదైతే హైడ్రా తీసుకొచ్చిన తర్వాత గుడిసెలు పోయి రోడ్ల మీద వండుకొని తింటున్న వాళ్ళ గురించి కావచ్చు, ఎవడు ఆలోచించట్లేదు. ఇంతవరకు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఆలోచించకుండా ఏమన్నా అంటే ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తీసుకొచ్చుకొని మా దాంట్లో కలుపుకుందామా, లేకుంటే ఆ మనిషిని తీసుకొచ్చి ఆ మనిషికి ఏ పదవి ఇద్దాం, మన దాంట్లో ఏ మంత్రి పదవులు ఏమేమి పంచుకుందాం. ఆ మంత్రి పదవులు కూడా ఏదైతే కమిషన్లు వస్తే మంత్రి పదవులు అయితే తొందర పనిచేసుకున్నారు తప్ప తెలంగాణకు ముఖ్యంగా తెలంగాణ ప్రతి వర్గానికి అంటే బడుగు బలైన వర్గానికి కావచ్చు, ప్రతి వర్గానికి అది వాటెవర్ ఏదైనా కానీ ఉన్నవానికైనా లేదానికైనా ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఆ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నారు. చాలా మంది అన్నమో రామచంద్ర అని విద్యార్థులు చాలా మొత్తుకుంటా ఉన్నారు. వాళ్ళ దృష్టిని ఏం పట్టించుకోవట్లేదు. ఇంకా హోమ్ మినిస్టర్ తన దగ్గరనే పెట్టుకున్నారు. హోమ్ మినిస్టర్కి సంబంధించి దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12% క్రైమ్ రేట్ పెరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12% పెరిగినా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉంటా ఉన్నారు? ఏమన్నంటే ఈ గుండాయిజాన్ని ఎంకరేజ్ చేసేలేదు, ప్రజలను కాపాడుకుంటాము, ఇవన్నీ మాటల వరకే జరుగుతూ ఉన్నాయి కానీ చేతుల వరకు గ్రౌండ్ రిపోర్ట్ వచ్చే వరకు ఎక్కడ కనబడట్లేదు. ఏది ఏమైనా కానీ తెలంగాణలో రాజకీయాన్ని కూనీ చేసి రాజకీయాన్ని ఏ విధంగా వాడుకోవాలో వాళ్ళ సొంత లాభాల కోసము సొంత దానికోసం ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటున్నారు తప్ప తెలంగాణ ప్రజల గురించి ఏ మాటకు కొంతవరకు అంటే కొంతవరకు కూడా ఆలోచించే నాయకుడు ఒక్కడు కూడా కనబడట్లేదు. ఇక ఆయన పదవి మనం గుంజుకోవాలి, ఈయన పదవి ఈయన గుంజుకోవాలని ఇక ఇద్దరు ప్లాన్ చేసుకుంటే తెలంగాణ ప్రజల బతుకులు ఆగం చేయరు. ఇప్పటికే అప్పులో కుప్పలుగా అయిన తెలంగాణ ఇంకా ఆగం చేసుకుంటూ పోర్రి. అంతేగాని తెలంగాణ గురించి అయితే ఆలోచించేది ఏమన్నంటే ఇక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ట్యూబ్ లైట్లు గొట్టాలు ఆయన సీఎం హోదాలో ఉండి మాట్లాడిన మాటలేదో అర్థం అవ్వట్లేదు. ఏ విధంగా మాట్లాడతారు ఏంటి అనేది కూడా రాజకీయాన్ని కూనీ చేసుకుంటూ వెళ్తా ఉన్న ఈ రాజకీయ నాయకులకి ఈ ఇప్పుడున్న ఉన్నత చదువుకున్న వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఏదైతే జాబ్లని అటాన్ని ఇటాన్ని వెళ్ళే కంటే చదువుకున్న వ్యక్తులు రాజకీయాలకి రావాలి, రాజకీయాన్ని బతికించాలి, తెలంగాణ ప్రజలకి మేలు జరిగే విధంగా చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాము. ఎట్టకేళ్ళకైతే మనకు ఫైనల్ ముచ్చట ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ పదవి ఏదైతే ఉందో ఎల్ఓపి పదవిని ఖతం చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ 2 నెలల్లో ఏదో ఒకటి అయిపోతుంది. వచ్చే సంవత్సరం మరి సీఎం రేవంత్ రెడ్డి మరి ఏం చేయబోతా ఉన్నారు, మరి కేసీఆర్ దానికి ప్రతిచర్య ఏం చేయబోతున్నారనేది మనం చూడబోవాలి.